దేవుని ఎదుట మనం చాలాసార్లు ముసుగుతో ఉంటామండి. అంటే దేవుని ఎదుట చెప్పవలసినవి చెప్పం. మన యొక్క అంతరంగంలో ఉండేటటువంటి మరి ఆలోచనలన్నిటిని ఎరిగినటువంటి ప్రభు మన మనసులో తలంపు రాకమునుపే, మన నోటికి మాట రాకమునుపే ఎరిగినటువంటి ప్రభు దగ్గర కూడా కొన్నిసార్లు నాటకాలు ఆడుతుంటామండి. మన ప్రభువుకు అన్నీ తెలుసు. మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి తెలుసు. మన మదిలో మెదులుతున్నటువంటి ప్రతి ఆలోచన ఎరుగు. ఆయన మనం మాట్లాడక మునిపే మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో ఎరిగినటువంటి ఆ ప్రభు దగ్గర కూడా కొన్నిసార్లు నిలబడ్డప్పుడు యథార్థతను వదిలి మనము ఉంటామండి. దయచేసి దేవుని సంగమా, దయచేసి గమనించాలని నేను ప్రేమతో బ్రతిమలాడుతుంటున్నాను. మరి ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇది నాకు కూడా వర్తిస్తుందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని ఎదుట నీతిగా ఉండాలి. దేవుని ఎదుట ఏ దాపరికాలు ఉండొద్దండి. దేవుని ఎదుట మన కోరికలను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన ఆలోచనలు మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన బలహీనతను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన యొక్క బలాలను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన పొరపాట్లను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన పాపాలను మనము తెలియజేయాలి. దేవుని ఎదుట మనం అన్నీ ఒప్పుకోవాలి. మనం చాలాసార్లు కప్పుకుంటుంటాం. దయచేసి దేవుని జనాంగమా గమనిస్తుంటున్నామా? కప్పుకుంటే కంపు కొడుతుందండి. ఒప్పుకుంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఈ నెహెమ్యా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. ఏమి దాపరికాలు లేకుండా జీవిస్తుంటున్నాడు అండి. ఏ ఒక ముసుగు లేకుండా జీవిస్తున్నాడు. ముసుగు లేని వారమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు అండి. అవును, మన జీవితాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి ఆయనకు చెప్పాలని ఆయనకు తెలుసు. సర్వజ్ఞాని అయినటువంటి ప్రభు, సర్వాంతర్యామి అయినటువంటి ప్రభు, సర్వం ఎరిగినటువంటి ప్రభువుకు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా హీ వాంట్స్ us to tell what we are. అందుకొరకే మరి యాకోబుతో ఆ యొక్క రాత్రి, ఆ పెనుగులాడుతున్నటువంటి రాత్రి యాకోబుని ఏమంటాడంటే, యాకోబు మరి నీ పేరేంటిది అంటాడు. అంటే ఆయన పేరు తెలియదా? తెలుసు. ఆయన కానీ యాకోబు తను ఒప్పుకోవాలి, నేను మోసగాన్ని అని ఒప్పుకోవాలి, నేను కపటం కలిగినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా అన్నను మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా తండ్రిని మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా మామను మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా భార్యను మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి. దేవుని జనాంగమా, మరి దావీదు కూడా ఎప్పుడు ఆశీర్వాదం పొందుకోగలిగాడో తెలుసా? తాను ఒప్పుకున్నప్పుడు, అవును నేను ఆ ఇత్యోన్ని నేను మరణానికి గురి చేసినప్పుడు, మరి బెత్షెబానుతో నేను శయనించినప్పుడు, మరి నేను పాపము చేసినటువంటి వాడిని, నేను ఘోరమైనటువంటి పాపములో పడినటువంటి వాడిని, నేను నీకు దూరమైనటువంటి వాడిని, నేను నీ కనికరానికి పాత్రుడను కాను, నీ యొక్క ఆశీర్వాదాలకు నేను పాత్రుడను కాను అని ఒప్పుకున్నాడు. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి కుమ్మరించడానికి కారణమైందండి. సంసోను కూడా తాను చేసినటువంటి పొరపాటును ఆ చివరి గడియలో ఒప్పుకున్నాడు. అవును ప్రభా, ఇది ఒక్కసారి నన్ను క్షమించవా, ఇది ఒక్కసారి నాకు బలం దయచేవా. అవును, చేసిన పొరపాటును ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట దాపరికాలు ఉండొద్దండి. దేవుని జనాంగమా, మనం అందరము కప్పుకునేటటువంటి వారం, కప్పుకూ ఉంటాం అన్నట్టు. అందుకొరకే కంపు కొడుతూనే ఉంటాం. దేవుని సముఖంలో కప్పుకుంటే కంపు కొడతాం, దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటే దేవుని యొక్క కృపను పొందుకుంటాం. అట్టి కృపను మీరందరూ పొందుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఇది నా ఆశ మాత్రమే కాదు, దేవుని ఆశ అన్నట్టు. దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు ఏ దాపరికాలు లేకుండా, అవును, భార్యాభర్తల మధ్యలో ఏ దాపరికాలు లేకుంటే ఎంత సంతోషం ఉంటుందండి. మరి తండ్రి కుమారుల మధ్యలో ఏ దాపరికాలు లేకుంటే ఎంత సంతోషం ఉంటుందండి. ఒక స్నేహితుల మధ్యలో ఎలాంటి దాపరికాలు లేకుంటే ఎంత అన్యోన్యంగా ఉంటారండి. ఒక స్నేహితురాల మధ్యలో ఎంత దాపరికాలు లేకుంటుంటే ఎంత బాగుంటుంది, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందో అంతగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క స్నేహాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం.